friends, నేను మీ రఫీ and welcome to TechFacts Love channel. Friends, ఇది Xiaomi Mi A3. దీన్ని ఈ రోజు మనం అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఏంటి, అలాగే మనకి ఈ ఫోన్ చూడటానికి ఎలా ఉంటుంది, దీని కెమెరాలు ఎలా ఉంటాయి, అలాగే ఈ ఫోన్కి సంబంధించిన అన్ని బేసిక్ డీటెయిల్స్ కూడా ఈ రోజు మనం తెలుసుకుందాం. అయితే అన్బాక్సింగ్లోకి వెళ్ళడానికంటే ముందు ఒక పర్సన్కి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. వాసు టెక్ ఫ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ వాసు గారికి. యాక్చువల్గా నేను Mi A3ని ఆన్లైన్లో బుక్ చేశాను, కాకపోతే మా మంచిర్యాలకి అది మండే రోజు డెలివరీ అవుతుంది. అందుకే నిన్న సాయంత్రం ఒక పోస్ట్ కూడా పెట్టాను కదా, మన ఛానల్లో Mi A3 అన్బాక్సింగ్ అనేది కొంచెం లేట్గా వస్తుందని. సో ఆ పోస్ట్ చూసి వాసు గారు నాకు కాల్ చేసి, దిల్సుఖ్ నగర్ Mi అఫీషియల్ హోమ్ ఉంటుంది కదా, అంటే మనకి ఆఫ్లైన్ స్టోరు, దాంట్లో ఇది అవైలబుల్గా ఉంది, ఒకవేళ మీకు కావాలంటే కొని బస్కి ఇచ్చి పంపిస్తా అని చెప్పారు. ఆయన కొనడం బస్కి కూడా ఇచ్చి పంపించారు. నాకు నైట్ 1కి బస్ వచ్చింది మంచిర్యాలకి. సో ఇప్పుడైతే తెచ్చుకున్నాను, వెంటనే అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. సో అందుకే ముందు వాసు గారికి అయితే థ్యాంక్స్ చెప్తున్నాను ఇలా హెల్ప్ చేసినందుకు. ఇప్పుడైతే మనం దీన్ని ఓపెన్ చేద్దాం. యాజ్ యూజువల్ ఇది ఆఫ్లైన్ స్టోర్లో కొన్నది కాబట్టి వాళ్ళు దీన్ని ముందే ఓపెన్ చేసి స్టాంప్ అయితే వేస్తారు, మనకి ఇక్కడ చూపిస్తున్నారు కదా. సో ఇది 4GB + 64GB వేరియంట్ మనకి 12,999 రూపాయలు అయితే పడింది, అంటే 13,000 రూపాయలు అయితే ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర HDFC క్రెడిట్ కార్డు ఉందనుకోండి, ఇంకొక 1000 రూపాయలు అయితే సేవ్ అవుతాయి, అంటే మీకు ఇది 12,000కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే నేను డైరెక్ట్గా పే చేసి తెప్పించుకోవాల్సిన అవసరం అయితే వచ్చింది, ఎందుకంటే ఆన్లైన్లో ఆల్రెడీ నేను వాడాను, నాకైతే కుదరలేదనమాట. సో ఇది నేను తెప్పించింది మాత్రం మోర్ దాన్ వైట్ కలర్, కొంచెం చూడటానికి కూడా కలర్ బాగుంటుంది అది. సో ఇదైతే మనం తీసేద్దాం. ఇప్పుడు వీళ్ళు ఒక చిన్న ప్యాకెట్లో పంపించారు వీళ్ళు. సో నేను చెప్పాను కదా, ఇది ఆఫ్లైన్ స్టోర్లో కొన్నది కాబట్టి వీళ్ళు ముందే దీన్ని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి మనకి స్టాంపులు వేస్తూ ఉంటారు అనమాట, పైన కింద లోపల కూడా చాలా స్టాంపులు వేశారు. సో ఇప్పుడైతే మనం చూద్దాం బాక్స్ ఓవర్ వ్యూ, ఆ తర్వాత సో ఇందులో ఫోన్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇక్కడ చూడండి మనకి పైన ఇండియాస్ నెంబర్ 1 అని రాశారు. వీళ్ళు ప్రతి ఫోన్ మీద కూడా ఇలాగే రాస్తూ ఉంటారు. ఇక్కడ మనకి Xiaomi బ్రాండింగ్ అనిపిస్తుంది. ఇది మనకి Mi A3 డిజైన్ ఎలా ఉంటుందో చూపిస్తున్నారు. ఇక్కడ Mi A3 అలాగే 48 మెగాపిక్సెల్ AI ట్రిపుల్ కెమెరా అని రాశారు. అలాగే మనకి ఇది Mi A3 ఆండ్రాయిడ్ ఆన్ ప్రాజెక్ట్ అని రాశారు. Mi A2తో కంపేర్ చేస్తే కొన్ని స్పెసిఫికేషన్స్లో మాత్రం ఇది అప్గ్రేడ్, కాకపోతే ఒక్క దాంట్లో మాత్రం ఇది కొంచెం డౌన్ గ్రేడ్ అని చెప్పొచ్చు. ఏంటంటే దీంట్లో మనకి కేవలం HD+ డిస్ప్లే ఉంటుంది, ఇది ఒక్కదానికే మీరు అడ్జస్ట్ అవ్వాలి. రిమైనింగ్ అంతా కూడా మనకి ఆ ప్రైస్లో మాత్రం సూపర్ స్పెసిఫికేషన్స్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక్కడ చూడండి మనకి Xiaomi Mi A3 అని రాశారు. అలాగే 48 మెగాపిక్సెల్ AI ట్రిపుల్ కెమెరా విత్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అని రాశారు. అలాగే మనకి ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుందని రాశారు, 7th జనరేషన్. అలాగే మనకి ఇది సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుందని రాశారు. అలాగే 32 మెగాపిక్సెల్ AI సెల్ఫీ కెమెరా ఉందని రాశారు. అలాగే మనకి 4GB + 64GB, ఇది మనకి మోర్ దాన్ వైట్ కలర్ అనమాట. ఇక దీంట్లో ఇంకొక 2 కలర్లు కూడా మనకు ఉంటుంది, ఒకటి బ్లూ కలర్, ఇంకోటి ఏమో మనకి గ్రే కలర్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఇక్కడ మనకి IMEI నెంబర్స్, అలాగే ఇక్కడ మనకి స్టాంప్ వేశారు వీళ్ళు, మేడ్ ఇన్ ఇండియా అని అయితే రాస్తుంది. అలాగే మనకి ఇటువైపు కూడా Mi A3. ఇక్కడ బ్యాక్ సైడ్ మాత్రం కొన్ని బాటమ్ లో మనకి కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, దీని MRP ప్రైస్ మనకి 14,999 రూపాయలు ఉంది, కాకపోతే ఇది మన ఇండియాలో 12,999 రూపాయలకి అయితే వస్తుంది. అలాగే మనకి ఇక్కడ బాక్స్ కాంటెంట్స్ రాశారు. ఇక్కడ మనకి సార్ వాల్యూ కూడా మెన్షన్ చేశారు. మనకి మాక్సిమం ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మనకి 1.6 వాట్స్ పర్ కేజీ ఉండొచ్చు. దీంట్లో మనకి హెడ్కి 0.5 to 7 వాట్స్ పర్ కేజీ ఉంది. అలాగే మనకి బాడీకి 0.722 వాట్స్ పర్ కేజీ అయితే ఉంది. సో మాక్సిమం లిమిటెడ్ అయితే మనకి 1.6 కాబట్టి దానికన్నా బిలో ఉంది, కాబట్టి ఖచ్చితంగా ఇది మనకి అండర్ ద లిమిటేషన్ ఉందని అర్థము. ఇప్పుడు మనం బాక్స్ ఓపెన్ చేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేయడానికి కూడా ఏం లేదు, ఆల్రెడీ వీళ్ళు సీల్ కూడా బ్రేక్ చేశారు. సింపుల్గా మనం ఇలాంటి ఇది వస్తుంది. సో పైన మనకు ఒక చిన్న కాటన్ బాక్స్ అయితే ఉంది. కాటన్ బాక్స్లో మేబీ వారంటీ ఇన్ఫర్మేషన్, అలాగే మనకు ఒక TPU కేస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో చూద్దాం. సెకండ్ మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఉంది. అలాగే లోపల మనకు ఒక TPU కేస్ అయితే ఉంది యాజ్ యూజువల్. ఇది మనకి సాఫ్ట్ సిలికాన్ కేస్ అనమాట. మనకి రెగ్యులర్గా అన్ని మొబైల్స్లో కూడా ఇలాగే ఉంటుంది కదా, సాఫ్ట్ కేస్. ఇది పక్క పెడదాం. అలాగే మనకి చిన్న వారంటీ ఇన్ఫర్మేషన్, క్విక్ స్టార్ట్ గైడ్ ఇలాంటివి అయితే ఉన్నాయి, ఇవి కూడా మనం పక్క పెడదాం. సో నెక్స్ట్ మనకి ఫోన్ ఉంది. ఫోన్ ఒక చిన్న కవర్లో వీళ్ళు ప్యాక్ చేశారు. సో దీనికి ముందు పక్కకు పెడదాం. ఇంకా లోపల ఏమున్నాయో చూద్దాం. యాజ్ యూజువల్ మనకి ఇక్కడ ఛార్జర్ ఉంది. ఈ ఛార్జర్ మనకి జస్ట్ 10 వాట్స్ ఛార్జర్ అనమాట, ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయదు. కాకపోతే ఫోన్ మనకి Qualcomm క్విక్ ఛార్జ్ 3 సపోర్ట్ చేస్తుంది, అంటే మనకి 18 వాట్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. మళ్ళీ దీనికోసం మీరు సపరేట్గా ఛార్జర్ అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. Xiaomi అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఈ ఛార్జర్ అవైలబుల్గా ఉంటుంది. ఇది మనకి 449 రూపీస్ అయితే ఉంటుంది. సో దీంట్లో వచ్చే కేబుల్ మనకి 2 amps కేబుల్, ఇది మనకి Type-C కేబుల్. సో మనకి ఈ ఛార్జర్ మనకి 9 volts 2 ampere సపోర్ట్ చేస్తుంది, అంటే 18 వాట్స్ సపోర్ట్ చేస్తుంది. సో ఈ కేబుల్ మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట, కేబుల్ సపరేట్ కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదు. అంటే ఈ ఫోన్ మీరు ఫాస్ట్ ఛార్జింగ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇదైతే మీరు కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. లేకపోతే నార్మల్ ఛార్జర్ వీళ్ళు ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో అదే ఒకసారి చూపిస్తాను.
ఇక్కడ చూడొచ్చు మనం 5 volts 2 amperes అని రాసింది. సో దీన్ని మనం లోపల పెట్టేద్దాం. అలాగే ఈ చార్జర్ కేబుల్ చెప్పాను కదా, ఇంట్లో మనకి టైప్ సి కేబుల్ ఇచ్చారు, ఇది ఒక మంచి విషయం చెప్పాలి. సో అలాగే ఈ ఫోన్ లో మనకి హెడ్ ఫోన్ జాక్ ను కూడా వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు, అది కూడా మనకి ఒక మంచి విషయమే. ఇప్పుడు ఇవన్నీ పక్కకు పెట్టేద్దాం, మనం ఫోన్ చూసేద్దాం. అలాగే బ్యాక్ సైడ్ కూడా మనకు ఒక స్టిక్కర్ ఉంది. ఇక్కడ చూడండి, వీటి మీద కూడా వీళ్ళు స్టాంపులు అయితే వేశారు. ఇది మనకి మోర్ దాన్ వైట్ కలర్ అనమాట. ఇంకోటి బ్లూ అలాగే గ్రే కలర్ లో కూడా మనకి అవైలబుల్ గా ఉంటుంది. సో నాకైతే ఈ 3 కలర్లలో నాకు ఈ మోర్ దాన్ వైట్ కొంచెం లుక్ అయితే అనిపించింది. చూడండి, చాలా స్టైలిష్ గా ఉంది. గ్రేడెంట్ ఫినిషింగ్ మనకి లైట్ పడ్డప్పుడు కొంచెం రెయిన్బో కలర్స్ అయితే చూపిస్తుంది. లుక్ కూడా చాలా ప్రీమియం గా కూడా ఉందన్నమాట. సో అందుకే నేను ఇదే కలర్ కావాలని అనుకున్నాను. ఇది మనకి 6.01 inches HD+ డిస్ప్లే అనమాట. సూపర్ AMOLED. పైన మనకి టియర్ డ్రాప్ నాచ్ అయితే కనిపిస్తుంది. ఇందులో మనకి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే మనం దీనికి సంబంధించిన ఫిజికల్ ఓవర్ చూద్దాం, ఆ తర్వాత ఈ ఫోన్ మనం బూట్ చేద్దాం. ఫోన్ కి రైట్ సైడ్ లో మనకి వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. ఇవి మనకి టెక్స్చర్ ఫీలింగ్ అయితే లేవు. అలాగే పవర్ బటన్ ఉంది, ఇది కూడా మనకి టెక్స్చర్ ఫీలింగ్ అయితే లేదు. బ్యాక్ సైడ్ మనకి యాజ్ యూజువల్ ట్రిపుల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. దాని కింద మనకి ఒక సింగిల్ LED ఫ్లాష్ అయితే ఉంది. ఇక్కడ మనకి 48 AI కెమెరా అని రాస్తుంది. అలాగే మనకి కింద Xiaomi బ్రాండింగ్ ఉంది. ఇటువైపు మనకి Android 1 ప్రాజెక్ట్ అయితే రాస్తుంది. ఇది మనకి గ్లాస్ బాడీ, ఇది మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5 తో ప్రొడక్ట్ చేశారు. బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్, అలాగే మనకి ఏదైతే ఈ కెమెరా మాడ్యూల్ ఉందో ఈ కెమెరా మాడ్యూల్ కూడా వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5 తో ప్రొడక్ట్ చేశారు. ఇదే మనకి ఫస్ట్ ఫోన్ అనమాట. ఇలా కెమెరా గ్లాస్ ను కూడా వీళ్ళు ప్రొటెక్ట్ చేసిన ఫోన్ ఇదే అనమాట. సో చూడడానికి అయితే చాలా స్టైలిష్ గా కూడా ఉంటుంది. అలాగే టాప్ లో మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంది. ఇది ఒక మంచి విషయం చెప్పాలి. Mi A2 లో ఇది లేకపోవడమే చాలా డ్రాబ్యాక్ అయితే అయింది. సో అందుకే వీళ్ళు మళ్ళీ దీన్ని కంటిన్యూ అయితే చేస్తున్నారు. అలాగే మనకి IR బ్లాస్టర్ అయితే ఉంది. అలాగే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా ఉంది. ఇది ఒక మంచి విషయం చెప్పాలి. ఈ బడ్జెట్ ఫోన్స్ లో మనకి ఈ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ని చాలా కంపెనీలు స్కిప్ చేస్తున్నాయి, వీళ్ళు మాత్రం కంటిన్యూ చేశారు. ఇది మనకి అల్యూమినియం ఫ్రేమ్ అనమాట. ఇది మనకి మెటల్ ఫ్రేమ్ తో డిజైన్ చేశారు. ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్ మనకి గ్లాస్ తో ప్రొటెక్ట్ చేశారు. అలాగే మనకి లెఫ్ట్ సైడ్ సిమ్ ట్రే అయితే ఉంది. ఈ సిమ్ ట్రేని మనం ఓపెన్ చేద్దాం. సో సిమ్ ట్రే ఓపెన్ చేస్తే మనకి చూసారు కదా, ఇది మనకి హైబ్రిడ్ స్లాట్ అనమాట. అంటే ఒక సిమ్ కార్డు, ఒక SD కార్డు, లేదంటే 2 సిమ్ కార్డులు అయితే వేసుకోవచ్చు. కానీ 2 సిమ్ కార్డులు, ఒక SD కార్డు అయితే దీంట్లో పాసిబుల్ అయితే కాదు. ఇది ఒక అడ్జస్ట్ అవ్వాల్సిన పాయింట్ అనమాట. అలాగే బాటమ్ సైడ్ మనకి ఇక్కడ మనకి 2 స్పీకర్ గ్రిల్స్ అయితే ఉన్నాయి. కానీ దీంట్లో మేబీ రైట్ సైడ్ ఉన్నది మెయిన్ స్పీకర్ కావచ్చు. అలాగే మనకి ఇది మెయిన్ మైక్రోఫోన్ అయితే అయి ఉండొచ్చు. అలాగే ఇది మనకి USB Type-C పోర్ట్ అనమాట. సో యాజ్ యూజువల్ బ్యాక్ సైడ్ చూసారు కదా, డిజైన్ ఇలా ఉంటుంది. ఇప్పుడైతే మనం ఈ ఫోన్ ని బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు ఈ ఫోన్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏంటనేది చెప్తాను. Xiaomi Mi A3 లో మనకి 6.01 inches HD+ రిజల్యూషన్తో సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది మనకి 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో తీసుకొచ్చారు. అంటే దీంట్లో మనకి 720x1520 పిక్సెల్స్ అయితే ఉంటాయి. దీంట్లో స్క్రీన్ టు బాడీ రేషియో మనకి 80.3 ఉంటుంది. అలాగే మనకి డిస్ప్లే డెన్సిటీ 286 ppi ఉంటుంది. ఈ డిస్ప్లేని వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5 తో ప్రొటెక్ట్ చేశారు. బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్ సైడ్ కూడా. ఇక దీంట్లో వాడిన ప్రాసెసర్ మనకి Qualcomm Snapdragon 665 ప్రాసెసర్ వాడారు. ఇది మనకి 11 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇది ఒక ఆక్టో కోర్ ప్రాసెసర్. దీంట్లో మనకి ఫస్ట్ 4 కోర్స్ 2.0 GHz స్పీడ్ దగ్గర ఉంటాయి. ఇవి మనకి క్రయో 260 గోల్డ్ కోర్సు, అంటే మనకి ఆర్మ్ కార్టెక్స్ A73 మీద బిల్డ్ అయిన కోర్సు. రిమైనింగ్ 4 కోర్లు మనకి 1.8 GHz స్పీడ్ దగ్గర ఉంటాయి. ఇవి మనకి క్రయో 260 సిల్వర్ కోర్సు, అంటే మనకి ఆర్మ్ కార్టెక్స్ A53 మీద బిల్డ్ అయిన కోర్సు. ఇక దీంట్లో వాడిన గ్రాఫిక్స్ మనకి Adreno 610 GPUని వాడారు. దీంట్లో మనకి 4GB ర్యామ్ ఉంటుంది. అలాగే 64GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. దీంట్లో మనకి 6GB 128GB వేరియంట్ కూడా అవైలబుల్ గా ఉంది. ఇక దీంట్లో మనం మేజర్ గా మాట్లాడుకోవాల్సింది కెమెరాల గురించి. దీంట్లో బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫస్ట్ మనకి 48 మెగాపిక్సెల్ కెమెరా, ఇది మనకి మెయిన్ కెమెరా. అపర్చర్ f1.8 ఉంటుంది. ఇది మనకి సోనీ IMX 586 సెన్సార్ ని వాడారు. దీంతో మనకి 4K రికార్డింగ్ at 30 frames per second వరకు కూడా రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే 1080లో 30 అలాగే 60 అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఇక రెండోది మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా, దీని అపర్చర్ f2.2 ఉంటుంది. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అనమాట. దీంతో మనకి 118 degrees వైడ్ యాంగిల్ ని కవర్ చేయగలదు. మూడోది మనకి 2 మెగాపిక్సెల్ కెమెరా, దీని అపర్చర్ f2.4 ఉంటుంది. ఇది మనకి డెప్త్ సెన్సార్. ఇక ఫ్రంట్ సైడ్ మనకి వాటర్ డ్రాప్ నాచ్ లో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. దీని అపర్చర్ f2.0 ఉంటుంది. ఇది మనకి Android 9 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే Android 1 ప్రాజెక్ట్ కింద వస్తుంది. దీంట్లో మనకి 4030 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే ఇది ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. కాకపోతే దీంట్లో ఇచ్చే ఛార్జర్ మాత్రం నార్మల్ 10 watts ఛార్జర్ మాత్రమే ఇస్తారు. ఇది మనకి Type-C పోర్ట్ తో వస్తుంది. అలాగే హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది, IR బ్లాస్ట్ ఉంటుంది, FM రేడియో సపోర్ట్ కూడా ఉంటుంది. అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. అలాగే ఫేస్ లాక్ కూడా సపోర్ట్ చేస్తుంది.
ఓకే, ఫోన్ బూట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి ఈ ఫోన్కి సంబంధించిన ఇంటర్ఫేస్ చెక్ చేద్దాం. ఇది మనకి స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తుంది, అంటే మనకి ఆండ్రాయిడ్ 1 ప్రాజెక్ట్ కదా. ఇది మనకి డిఫాల్ట్గా పిక్సెల్ లాంచర్తో వస్తుంది అనమాట. సో దీంట్లో మనకి ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ అయితే ఉండవు, అన్నీ కూడా మనకి గూగుల్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఉంటాయి. అట్లీస్ట్ దీంట్లో మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఫేస్బుక్ ఇలాంటివి కూడా ఏమీ ఉండదు. ఎలాంటి బ్లోట్వేర్ అయితే ఉండదు. ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇది డిఫాల్ట్గా ఆండ్రాయిడ్ 1 ప్రాజెక్ట్ కాబట్టి స్టాక్ ఆండ్రాయిడ్తోనే వస్తుంది. దీంట్లో మనకి వీళ్ళు యాడ్ చేసిన ఒకే ఒక ఫీచర్ ఏంటంటే షామీ కంపెనీకి సంబంధించిన ఏదైతే కెమెరా అప్లికేషన్ ఉంటుందో MIUIలో ఆ కెమెరా అప్లికేషన్ మాత్రమే దీంట్లో వీళ్ళు యాడ్ చేశారు. రిమైనింగ్ అన్ని కూడా మనకి గూగుల్ అప్లికేషన్సే ఉన్నాయి. అలాగే ఇది మనకి FM రేడియో కూడా సపోర్ట్ చేస్తుంది. ఒకసారి మనం సెట్టింగ్స్ ఓపెన్ చేద్దాం. సెట్టింగ్స్ ఓపెన్ చేసి దీంట్లో మనకి ఆండ్రాయిడ్ వర్షన్ అలాగే సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది తెలుసుకుందాం. దానికోసం అబౌట్ ఫోన్లోకి వెళ్దాం. అలాగే మనకి కిందికి వెళ్తే ఇక్కడ చూడండి ఆండ్రాయిడ్ వర్షన్ అని ఉంది, ఇక్కడ ఆండ్రాయిడ్ వర్షన్ 9 అని ఉంది. అలాగే సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ మనకి జూలై 5th ఉంది. నేను ఇంతవరకు ఎలాంటి నెట్వర్క్ అయితే కనెక్ట్ చేయలేదు, మేబీ అప్డేట్ వచ్చే ఉండొచ్చు. ఆగస్టు సెక్యూరిటీ ప్యాచ్ అయితే వీళ్ళు రిలీజ్ చేస్తుంది గూగుల్. సో ఇది ఒక మంచి విషయం చెప్పాలి, దీంట్లో మాత్రం రెగ్యులర్గా అప్డేట్స్ అయితే వస్తాయి. అలాగే ఇది మనకి అవుట్ ఆఫ్ 64 GB దీంట్లో మనకి స్టోరేజ్ ఎంత అవైలబుల్గా ఉందో ఒకసారి తెలుసుకుందాం. దానికోసం స్టోరేజ్లోకి వెళ్దాం. స్టోరేజ్లోకి వెళ్తే అవుట్ ఆఫ్ 64లో మనకి 14 GB ఏదైతే OS కింద ఆక్యుపై చేసుకుంది, అంటే మనకి నియర్లీ 50 GB దీంట్లో మనకి అవైలబుల్గా అయితే ఉంటుందన్నమాట. ఇక దీంట్లో మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది దీనికి సంబంధించిన డిస్ప్లే. ఇది సూపర్ MOLED డిస్ప్లేతో వస్తుంది. సో లుక్ మాత్రం సూపర్గా ఉంటుంది ఈ డిస్ప్లే అనేది. ఇది HD+ రిజల్యూషన్తో అయినప్పుడు కూడా లుక్ మాత్రం కొంచెం ప్రీమియంగానే ఉంది. సో ఇక్కడ చూడండి మనకి చాలా లుక్ బాగుంది డిస్ప్లే అయితే. ఇక దీంట్లో ఆల్రెడీ నేను ఫింగర్ ప్రింట్ అలాగే ఫేస్ లాక్ అయితే ఎన్రోల్ చేశాను. ఒకసారి చెక్ చేద్దాం అవి ఎంత స్పీడ్గా ఉన్నాయి అనేది తెలుసుకుందాం. ముందైతే మనం ఫింగర్ ప్రింట్ చెక్ చేద్దాం. సో ఓకే, ఓపెన్ అయింది, ఓపెన్ అయింది, ఓపెన్ అయింది, ఓపెన్ అయింది, ఓపెన్ అయింది. చాలా స్పీడ్గా ఉంది. ఇది మనకి 7th జనరేషన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్. సో చాలా అడ్వాన్స్డ్ వెర్షన్ అనమాట. చాలా స్పీడ్గా ఉంది, చూడండి వెంటనే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ఒకసారి ఫేస్ లాక్ కూడా చెక్ చేద్దాం. సో వెంటనే ఓపెన్ అయింది, ఓపెన్ అయింది, సో వెంటనే ఓపెన్ అయింది. సో చూసారు కదా చాలా స్పీడ్గా అయితే ఉంది. సో ఇందులో రెండు కూడా మనకి కొంచెం స్పీడ్గానే ఉన్నాయి. సో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇక దీంట్లో మనం మరి నెట్వర్క్కి కనెక్ట్ చేద్దాం. కనెక్ట్ చేసి సో దీంట్లో ఒక అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేద్దాం. ఇక్కడ చూడండి మనకి ఇది డ్యూయల్ బ్యాండ్ అయితే సపోర్ట్ చేస్తుంది. నా వైఫై 2 కూడా చూపిస్తుంది చూడండి, టెక్ఫాక్స్ 5G, అంటే ఇది మనకి 5 GHz బ్యాండ్ అనమాట. ఇది కూడా మనకి చూపిస్తుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. కెమెరా కంపాటబిలిటీ, సో దీన్ని ఇన్స్టాల్ చేద్దాం. సో ఇన్స్టాల్ అయిపోయింది. ఒకసారి రన్ చేద్దాం. ఇక్కడ చూడండి మనకి మాన్యువల్ ఫోకస్, అలాగే మాన్యువల్ వైట్ బ్యాలెన్స్, మాన్యువల్ ISO, అలాగే మాన్యువల్ షటర్ స్పీడ్, అలాగే రా సపోర్ట్, ఇవన్నీ కూడా దీంట్లో మనకి సపోర్ట్ చేస్తున్నాయి. అంటే దీంట్లో మనకి గూగుల్ కెమెరా అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. సో త్వరలోనే దీనికి సంబంధించిన గూగుల్ కెమెరా అప్లికేషన్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను, బాగా వర్క్ చేసేది. ఇప్పుడైతే దీంట్లో మనం బేసిక్గా కెమెరా ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో చెక్ చేద్దాం. ఇది మనకి డిఫాల్ట్గా షామీ ఏదైతే వాళ్ళ ఓన్ MIUIలో ఉండే కెమెరా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. అలాగే మనకి ఇక్కడ వైడ్ యాంగిల్ కూడా అవైలబుల్గా ఉందని చూపిస్తుంది. ఇక్కడ చూడండి మనకి దీంట్లో ఫోటో మోడ్, అలాగే పోర్ట్రేట్ మోడ్, నైట్ మోడ్, అలాగే వీడియో మోడ్, షార్ట్ వీడియో మోడ్, అలాగే దీంట్లో మనకి వైడ్ యాంగిల్, అలాగే 2x జూమ్ అయితే డైరెక్ట్గా వీళ్ళు ఒక చిన్న బటన్స్ అయితే ఇచ్చారు. కాకపోతే ఇవి కొంచెం చాలా చిన్నగా ఉన్నాయి, కొంచెం పెద్దగా ఇస్తే బాగుండేది. అలాగే దీంట్లో మనకి 48 మెగాపిక్సెల్ మోడ్ కూడా అవైలబుల్గా ఉంది. ఇక్కడ చూడండి వీళ్ళు సపరేట్గా ఇంకొక ఫీచర్ అనేది ఇచ్చారనమాట. సో రిమైనింగ్ మనకి ఒకసారి వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ చెక్ చేద్దాం. మనం ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్దాం. సో వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్లోకి వెళ్తే ఇక్కడ మనకి 4K 30 ఫ్రేమ్స్ సపోర్ట్ చేస్తుంది, అలాగే 1080x30, అలాగే మనకి HD 720 సపోర్ట్ చేస్తుంది. సో రిమైనింగ్ అంతా కూడా బాగానే ఉంది. ఇది మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా దీంట్లో సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడైతే దీంతో నేను కొన్ని శాంపుల్స్ ఇస్తాను. శాంపుల్స్ తీసిన తర్వాత ఇది ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను.
సో చూసారు కదా ఫ్రెండ్స్, Xiaomi Mi A3కి సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్ అలాగే కెమెరా శాంపిల్స్. కెమెరాలు మాత్రం ఏ సిరీస్లో మనకి చాలా బాగుంటాయి. మనకి Mi A1 చెక్ చేసుకున్నా, Mi A2 చెక్ చేసుకున్నా, ఇప్పుడు Mi A3లో కూడా మనకి ఇవి ఖచ్చితంగా కెమెరా సెంట్రిక్ ఫోన్స్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అలాగే దీంట్లో మనకి ఏకంగా మ్యాసివ్ 4030 mAh బ్యాటరీ ఉంటుంది. ఇంతకుముందు Mi A2తో కంపేర్ చేస్తే బ్యాటరీ మాత్రం చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అయితే వీళ్ళు చేశారు. అలాగే ఇది ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది, కాకపోతే మీరు ఛార్జర్ మాత్రం కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఇక రిమైనింగ్ ఎవ్రీథింగ్ కూడా సూపర్గా ఉంది. త్వరలోనే దీనికి సంబంధించిన ఫుల్ కెమెరా రివ్యూ, అలాగే దీనికి సంబంధించిన గూగుల్ కెమెరా, అలాగే దీనికి సంబంధించిన ఫుల్ రివ్యూ ఇవన్నీ కూడా నేను మీకు తీసుకొస్తాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండే. దిస్ ఇస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.